హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780 ఈరోజు నేను ఎండు చేపల ఫ్రై చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇలా సాంబార్లోకి ఇలా ఫ్రై చేసుకుంటే సాంబార్లోకి సైడ్ డిష్గా పప్పులోకి కానీ రసంలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. ఫస్ట్ మనం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో ఈ డ్రై ఫిష్ అన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ చక్కగా అన్నీ కూడా ఇలా చిన్న చేపలు, ఇవి చందమామలు కొడపలు అంటారు కదా, అవే అండి. ఇవన్నీ కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అందులో ఉన్న స్మెల్ అంతా కూడా పోతుంది ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల. అండ్ అసలు స్మెల్ రాకుండా ఎలా వాష్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇలా తలలు, వాటి తలకాయలు అన్నీ కూడా తుంచి పెట్టుకోవాలి. తలలన్నీ కూడా తుంచేసుకొని చక్కగా ఇలా చూడండి. ఇవి రైస్ కడిగిన వాటర్ అండి. బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా, అందులో వాష్ చేసుకోవడం వల్ల మనకి స్మెల్ అనేది పోతుంది. అసలు స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. చక్కగా ఇలా బియ్యం కడిగిన నీళ్ళలో ఒకసారి వాష్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్లో కూడా వాష్ చేసుకోవాలి. చక్కగా ఇలా బియ్యం కడిగిన నీళ్ళలో వాష్ చేసుకోవడం వల్ల స్మెల్ అనేది అస్సలే రాదండి. దీనివల్ల అందుకనే నేను చెప్తున్నాను, స్మెల్ అనేది రాదండి ఇలా వండుకోవడం వల్ల. మనం ఫ్రై చేసుకుంటే ఇంకా ఇష్టంగా తింటారండి. అసలు పిల్లలు తినని వాళ్ళు కూడా తింటారు. పిల్లలు అసలు ఇది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే. ఇప్పుడు ఫ్రెష్ వాటర్లో చక్కగా వాష్ చేసుకొని అందులోకి పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులోకి రుచికి సరిపడా కారం, ఇవన్నీ వేసుకొని చక్కగా మనం చికెన్, మటన్ ఎలా అయితే మ్యారినేట్ చేసుకుంటామో చక్కగా ఇలా చేపలకు అన్నిటికీ, చేప ముక్కలు అన్నిటికీ కూడా ఇలా పట్టేలాగా అంతా కలిపి పెట్టుకోవాలి. మసాలాలంతా కూడా కలిపి పెట్టుకోవాలి. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలండి. వేసాను నేను, ఆ క్లిప్ మిస్ అయింది. గరం మసాలా వేసుకోవడం వల్ల కూడా నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. కొద్దిగా స్పైసీగానే ఉండాలి ఎప్పుడైనా. నాన్ వెజ్ కర్రీస్ నీచు వాసన అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చేప ముక్కలు అన్నీ కూడా వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని నిదానంగా కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే కారం మాడిపోయి నల్లగా అయిపోతుంది. లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి చూడండి, ఫ్రై అయిపోయాయి. ఉప్పు కూడా వేసేసి అంత కలిసేలాగా కలుపుకొని ఫైనల్గా ధనియాల పొడి వేసేసుకోవాలండి. ఇందులో ఎలాంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇష్టం ఉంటే వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవచ్చండి. వెల్లుల్లి రెబ్బలు దంచి వేస్తే కూడా బాగానే ఉంటుంది. చక్కగా ఇలా చూడండి, సింపుల్ ప్రాసెస్లో ఇలా ఎండు చేపలు ఫ్రై చేసేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. రెడీ అయిపోయిందండి ఎండు చేపల ఫ్రై. చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చిన్న ఎండు చేపల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ అనేది. థ్యాంక్ యూ.